ఆఫ్రికాతో మనకి G2G ఒప్పందం ఉంది. పేద దేశాల ఆకలి తీర్చడానికి చేసుకున్న ఒప్పందంలో భాగంగా నూకలు పంపిస్తుంటే ఈ తనిఖీల పేరుతోటి, ఇన్స్పెక్షన్స్ పేరుతోటి అడ్డు పెడితే రేపొద్దున అది మన ఎక్స్పోర్ట్ రెవెన్యూకి విఘాతం కలిగించే ప్రమాదం ఏర్పడుతుందని చెప్పేసి హోంమంత్రిత్వ శాఖ అలాగే సహకార శాఖ పరిధిలో పనిచేసే ఒక సంస్థ CEO అటు రాష్ట్ర ప్రభుత్వానికి, కాకినాడ జిల్లా కలెక్టర్కి కూడా లేఖ రాశారు. ఇది కొంచెం చర్చనీయాంశంగా మారింది. షిప్పులు సీజ్ చేసుకోవడానికి కొన్ని పరిమితులు ఉంటాయనే మాట చాలా సటిల్గా అందులో వ్యక్తం చేసింది. సో ఇవి కాక ఇంకా మిగిలిన అన్ని అంశాలకి సంబంధించి మాట్లాడటానికి బిగ్ డిబేట్లో మనతో ఉన్నారు వెంకట్ గురుమూర్తి గారు, టీడీపీ అధికార ప్రతినిధి. నమస్తే వెంకట్ గురుమూర్తి గారు. అలాగే కాసరగడ్డ కాసరగడ్డ నాగార్జున గారు, కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి. మిగిలిన గెస్టులు కూడా మరి కాసేపట్లో జాయిన్ అవుతున్నారు. వెంకట్ గురుమూర్తి గారు నమస్కారం. అలాగే మెరుపుల మహేష్ గారు జాయిన్ అయ్యారు, జనసేన అధికార ప్రతినిధి. దారా గోపి గారు పొలిటికల్ అనలిస్ట్ అండ్ సీనియర్ జర్నలిస్ట్. సో రేగిడి లక్ష్మణరావు గారు వైసీపీ అధికార ప్రతినిధి. అందరికీ నమస్తే అండి. టు స్టార్ట్ విత్ వెంకట గురుమూర్తి గారు, చాలా రోజులైంది. సో మీ ప్రభుత్వం పర్ఫార్మెన్స్ చూపించడం మొదలెట్టిందనే ఒక ప్రశంస అయితే నెమ్మదిగా వస్తుంది. 6 నెలల పాటు ఏమీ చేయలేదని నింద నుంచి నెమ్మదిగా బయటపడే ప్రయత్నం చేస్తున్నారు. అదే సందర్భంలో బియ్యం ఎగుమతులకు సంబంధించి మరి కేంద్ర ప్రభుత్వం కొంత సీరియస్ అయింది ఏపీ గవర్నమెంట్ మీద. అంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సంబంధాల వ్యవహారం చూసుకుంటే కనుక ఏ నిబంధనలు వర్తిస్తాయో చూసి దాని ప్రకారం వెళ్లాల్సి ఉంటుంది. ఎందుకంటే ఆఫ్రికాతోటి ఒప్పందం ఉంది, G2G ఒప్పందం ఉంది. కాకినాడ పోర్ట్ నుంచి మనకి ఇది రెగ్యులర్గా జరుగుతున్న ప్రాసెస్. G2G ఒప్పందం పేద దేశాల ఆకలి తీర్చడానికి నూకలు పంపించడం. ఒకవేళ తేడాపాడా ఏమన్నా ఉంటే పోర్టు బయట తేల్చుకోవాల్సింది, సముద్రంలోకి వెళ్ళి తేల్చుకునే వ్యవహారం కాదని సున్నితంగా చెప్పింది. ఏమంటారు? వాసుదేవన్ గారు, మీకు ప్యానల్లో ఉన్నటువంటి మిత్రులకి, డబల్9 టీవీ వీక్షకులకి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, మీరు ఏదైతే చెప్పారో ఇది చాలా ఒక పేదవాడు తినేటువంటి బియ్యాన్ని రాష్ట్ర వ్యాప్తంగా కూడా గత 5 సంవత్సరాలుగా విచ్చలవిడిగా కొని దాన్ని ఇతర దేశాలకు పంపిస్తూ ఒక పెద్ద నెట్వర్క్ పెట్టి వేల కోట్లు దోచుకున్నారు. ఇవాళ దాని మీద చర్యలు తీసుకోవాల్సినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వానికి ఉంది. అందులో భాగంగానే పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా నాదెండ్ల మనోహర్ గారు, అదేవిధంగా ఈ ఎన్డీఏ ప్రభుత్వం స్పందించి దీని మీద చర్యలకు పూనుకోవటం జరిగింది. ఎందుకంటే ఇంత పెద్ద విషయం నిజంగా ఆనాడు మహానుభావుడు అన్న నందమూరి తారక రామారావు గారు పేదవాడికి పట్టేడు అన్నం పెట్టాలని ఆ రోజుల్లో తెలంగాణ ప్రాంతంలో కానీ, రాయలసీమ ప్రాంతంలో కానీ అనేక ప్రాంతాల్లో కనీసం అంటే బియ్యంతో అన్నం తినే పరిస్థితులు లేవు. అలాంటి పరిస్థితుల్లో పేదవాడికి అన్నం పెట్టినటువంటి పరిస్థితి. ఇవాళ దాంట్లోనే ఒక పెద్ద మాఫియాగా తయారయ్యి వేల కోట్లు దోచుకుంటున్నారంటే ఇది ఎంత దుర్మార్గం. దీని మీద చర్యలు తీసుకోవాలి. అదే సందర్భంలో ఏదైతే వాళ్ళ కేంద్ర ప్రభుత్వం నిన్న నేషనల్ కోఆపరేటివ్ ఎక్స్పోర్ట్స్ లిమిటెడ్ సంబంధించి వాళ్ళు ఒక లేఖ కూడా రాశారు. మీరన్నట్టు ఆఫ్రికా దేశానికి G2G ఒప్పందంలో భాగంగా మరి ఎందుకంటే రెండు దేశాల మధ్య జరిగేటువంటి ఈ ఒప్పందాల్లో మరి ఇబ్బందులు రాకూడదనేది కేంద్ర ప్రభుత్వం యొక్క ఖచ్చితమైనటువంటి అభిప్రాయం. దీంట్లో కూడా మేమేమి ఇచ్చేట్లా. కాకపోతే ఇదేంటంటే ఇది చాలా భయంకరమైనటువంటి ఇది కాబట్టి దీని మీద చర్యలు తీసుకోవాలనే దాంట్లో పట్టుదలతో ప్రభుత్వం ఉంది. ఈ సమస్యను కూడా మేము ఎందుకంటే అటు బయట దేశంతో కూడా మాట్లాడకుండా ఖచ్చితంగా దీని మీద సరి చేసుకుని, అదేవిధంగా ఎవరైతే దీంట్లో ఉండారో ప్రతి ఒక్కరిని కూడా లాగి వాళ్ళ మీద చర్యలు తీసుకుంటాం. వాళ్ళందరినీ కూడా జైలుకి పంపే పరిస్థితి వస్తుంది. అది మనందరం కూడా చూస్తాం. ఇందుట్లో ఎలాంటి మరి వెనకడుగు వేసే పని లేదు. మరి ఆఫ్రికా దేశానికి పంపాల్సిన బియ్యాన్ని కూడా మరి రాత్రి మీరు చెప్పిన తర్వాత నేను అడిగితే 1-2 రోజుల్లో దీని మీద కూడా ఒక క్లారిటీ వస్తుంది. కాబట్టి అది కూడా దాని మీద కూడా మనం ఒక ఇది ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం యొక్క ఏదైతే లేఖ రాశారో వాళ్ళని గౌరవించాల్సిన బాధ్యత ఉంటుంది. ఒప్పందాల మధ్య జరిగినటువంటి దాన్ని గౌరవం ఇవ్వాలని చెప్పి మరి రాష్ట్ర ప్రభుత్వం కూడా భావిస్తుంది. అదే సందర్భంలో చర్యలు తీసుకునే విషయంలో కూడా వెనకాడేది లేదని కూడా ఈ సందర్భంగా మీకు అంటే ఇది వెంకట గురుమూర్తి గారు చాలా పారదర్శకంగానే చెప్పారు. గోపి గారు,
అంటే గవర్నమెంట్ ఉండే అంటే కేంద్ర ప్రభుత్వం నుంచి భారత ప్రభుత్వంతో విదేశాలు చేసుకున్న ఒప్పందాలు కొన్ని ఉంటాయి. వాటికి లోబడి పనిచేయాల్సిన రాష్ట్ర ప్రభుత్వాలు కొన్ని సందర్భాల్లో ఏంటంటే కొద్దిగా లిమిట్స్ క్రాస్ చేస్తున్నాయనే ధోరణిలోనే ఆ ఎన్సీఈఎల్ వాళ్ళు సీఈఓ రాసిన లెటర్ ఉంది. అంటే ఇది మనకి ఫారిన్ రెవెన్యూస్ని, విదేశీ మారక ద్రవ్యాన్ని తీసుకొచ్చే ఒక వ్యవహారానికి విఘాతం కలిగించేలా వ్యవహరించద్దు. ఇప్పుడు పోర్టుకి యువతల 3 చెక్ పోస్టులు ఉన్నాయి. 3 చెక్ పోస్టులు జల్లెడ పట్టి అక్కడే ఆపేసి వెనక్కి పంపిస్తే పోయేదానికి సముద్రంలోకి ఎందుకు వచ్చారు? ఎందుకు మా పరిధిలోకి మీరు ఎంటర్ అవుతున్నారు? ఎందుకంటే కాంక్రెంట్